అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. మన అంబటి రాంబాబు నారా లోకేష్ గారి గురించి ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. ఈజ్ నాట్ లోకేష్, లవ్ క్యాష్. క్యాష్ లవ్ చేస్తాడు, అందుకనే మంచి పేరు పెట్టారు. నాకు ఒకసారి చనిపోయాడు హరికృష్ణ గారు చెప్పాడు, వాళ్ళ మేనమామే నాకు బాగా అప్పుడప్పుడు కలుస్తున్నాడు. మా లోకేష్ చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, అన్నప్రసాదం రోజున అన్ని వరుసనే పెడతారు. కత్తి, పెన్ను, క్యాషు, వ్యవసాయ పనిముట్లు ఏది పట్టుకుంటాడండి. మా లోకేష్ మా మేన డైరెక్ట్గా వెళ్ళి క్యాష్ పట్టుకున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్, లవ్ క్యాష్. క్యాష్ ఉంటే ఏ పనైనా చేస్తాడు, మంగరీళ్ళు అయినా. చూసారా అంబటి రాంబాబు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో వ్యంగ్యంగా. చనిపోయిన హరికృష్ణ గారు ఈయనకి చాలా క్లోజ్ అంట, అప్పుడప్పుడు కలిసేవాడంట. ఈయనకి పాపం మొత్తం వ్యక్తిగత విషయాలన్నీ చెప్పేవాడంట. నారా లోకేష్ గారు అన్నప్రాసన రోజు ఎదురుగ్గా రకరకాల వస్తువులు తిండి పదార్థాలు పెడితే క్యాష్ పట్టుకున్నాడు, అందుకే ఆయన లవ్ క్యాష్ అయ్యాడంట. సరే, నీ దృష్టిలో నువ్వైతే లవ్ క్రష్. మనకు చాలా చాలా క్రష్లు ఉన్నాయి, గంట అరగంట రకరకాల సన్నివేశాలు సందర్భాలు ఉన్నాయి. మరి నువ్వైతే లవ్ క్రష్, ఎన్ని క్రష్లు ఉన్నాయో మరి నాకైతే తెలియదులే. కానీ నారా లోకేష్ గారు లవ్ క్యాష్, అన్నప్రాసన రోజున డైరెక్ట్గా వెళ్ళి క్యాష్ను పట్టుకున్నాడు అంటున్నావు. సరే, నువ్వు ఎంత మాత్రం నిజం మాట్లాడుతున్నావో ప్రజలకి నిజాయితీగా తెలుసులే. కానీ మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అన్నప్రాసన రోజు ఏమేమి పట్టుకున్నారో చూద్దామా. జగన్ గొడ్డలు పట్టుకున్నాడు, అంబటి సంజు సుక్కుని పట్టుకున్నాడు, పేరుని రేషన్ పట్టుకున్నాడు, కొడాలి కొట్కాలు పట్టుకున్నాడు, అమర్నాథ్ గుడ్డు పట్టుకున్నాడు, పెద్దిరెడ్డి ఎర్రచందనం పట్టుకున్నాడు, మిథున్ రెడ్డి లెక్కర్ పట్టుకున్నాడు, గోరెంట్ల మాధవ్ నిక్కర్ పట్టుకున్నాడు, అనంత బాబు దళితుల గొంతు పట్టుకున్నాడు. ఇదంతా భగవంతుడు గుర్తు పెట్టుకున్నాడు, అందుకే 5 ఎత్తు పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి 11కి సర్ది పెట్టుకున్నాడు. ఇంతకన్నా మీ గురించి ఏం చెప్పాలి? 4 గంటల దాకా 4 లీటర్ల మందు తాగి 5 గంటలకు 2 పిడసలు అన్నం తిని 6 గంటలకు ఒక సొంపు స్నానం చేసి 7 గంటలకి దిక్కుండానే డివైడర్ మీద కూర్చొని తాగింది దిగిన తర్వాత నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, వీళ్ళంతా ఎవరు అనుకొని వెళ్ళిపోవడాన్ని ఆమరణ నిరాహార దీక్ష అంటారా? మళ్ళీ నీకు ఎలివేషన్స్ ఒకటి, మజ్జిగ ఇవ్వడం, మాజీ ముఖ్యమంత్రి అనడం, కొబ్బరి నీళ్లు తాగడం, కన్నీళ్లు తొడవడం, ఏంటి ఓవర్ యాక్షన్? నువ్వు చేసింది ఉదయం స్టార్ట్ చేసావు, మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోయినావు. ఇది ఆమరణ నిరాహార దీక్ష చేసావా? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడడానికి 58 రోజులు చేసిన పొట్టి శ్రీరాములు గారి యొక్క దీక్షనేమంటారు అంబటి రాంబాబు? నీ మొహం మీద ఉమ్మేస్తున్నారు. నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేసావా? సిగ్గు లేకుండా మళ్ళీ ఎలివేషన్స్ ఒకటి నీకు. ఈరోజు నారా లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయా? నువ్వు అన్నప్రాసన రోజు, మరి పాపం నువ్వు అన్నప్రాసన రోజు ఎదురుగా కత్తులు, కట్టారులు, అన్నము, వాయిద్యాలు, ఆ పక్కన పుస్తకాలు పెడితే దోక్కుంటా వీళ్ళు పుస్తకాలు పట్టుకున్నావు. ప్రపంచంలో ఉండే పుస్తకాలన్నీ చదివి పుస్తకాల పురుగయ్యి ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ లాయర్ అయిపోయినావు. మరి నువ్వు నీకు జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు గురించి తెలియదు, నీకు వాయిదాలు, బెయిల్స్ గురించి తెలియదు, బిఎన్ఎస్ సెక్షన్స్ గురించి, భారత రాజ్యాంగ ఆర్టికల్స్ గురించి తెలియదు. నువ్వు అసలు మనిషిగా ఎలా పుట్టావో ప్రజలకు తెలియదు. ఈరోజు నేను కాదు, డైరెక్ట్గా ప్రజలే ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. నారా లోకేష్ ఈ మాట చరిత్రలో నిలబడిపోతుందని, చరిత్రలో ఉండబోతున్నాడని తట్టుకోలేక మీ కోసాలు కదిలిపోతూ నిన్ను తీసుకొని వచ్చి రోడ్డు మీద ప్రెస్ మీట్లు పెట్టించేంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. ఈరోజు ఈ పదం గుర్తుపెట్టుకో. లోకేష్ అంటే ఏపీ అభివృద్ధికి లొకేషన్, మీ గుండెల్లో మిగిలిపోతున్న ఫ్రస్ట్రేషన్. ఖచ్చితంగా మీరు వెళ్తారు కేసుల్లో పోలీస్ స్టేషన్, మీ బతుకులు బస్ స్టేషన్. ఇది మీ సిచ్యువేషన్. కాబట్టి హరికృష్ణ గారు చెప్పారు, లోకేష్ గారు డబ్బులను ఇష్టపడతారు అనేది ఎంతవరకు వాస్తవం అనేది ప్రజలకు తెలుసు. బఫోన్ అని ప్రజలే మాట్లాడుకుంటున్నారు ఈరోజు. కాబట్టి హరికృష్ణ గారు చెప్పారు, హరికృష్ణ గారికి నీ మాత్రం ఫ్రెండ్ దొరకలా, నీ అంత అద్భుతమైన లాయర్ దొరకలా. ఆయన స్థాయి ఏంది? ఈరోజు తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా ఎదగడంలో ఆ రోజు వేసిన పునాది రాళ్లలో ఆయన కీలకమైన వ్యక్తి. ఎన్టీ రామారావు గారి యొక్క వాహనాన్ని నడిపిన రథ సారథి. ఆయనకి పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఉద్దండులు వాళ్ళందరూ పరిచయం ఉంటారు. కానీ నీ మాదిరిగా దొంగలు, నీ మాదిరిగా ప్రజల సొత్తు నూకేవాళ్ళు, నీ మాదిరిగా ఆడవాళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఎందుకు ఉంటారయ్యా? ఆయన కానీ ఉంటే ఈరోజు ఎగిస్తానేవాడు, ఏడబడేవాడు, జీపీఎస్లో కూడా దొరుకుండేవాడు కాదు నువ్వు. కాబట్టి అంబటి రాంబాబు చివరికి ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు చిన్నప్పుడు తప్పులు చేస్తూ ఉంటే మీ నాన్న దగ్గరకు పిలిచి, రే ఇవన్నీ రాంగ్ బాబు అన్నాడు. నువ్వు దాన్ని రాంబాబు అని పెట్టుకున్నావు. ప్రజలేమో కాంబాబు అంటున్నారు. ఇంకా నీ పని అయిపోయింది బాబు. థ్యాంక్ యూ సో మచ్.